ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హెచ్కే వ్లాగ్స్ తెలుగు. ఫస్ట్ టైం మన ఛానల్ చూసేటైతే సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోకి అయితే ఒక లైక్ ఇచ్చేయండి. ఇది వచ్చేసి సండే రోజు అయితే తీసుకున్నామండి వీడియో. నెక్స్ట్ వచ్చేసి ఆ రోజు అయితే ఈ అమ్మ వచ్చినాయి అండి ఇంటి ముందుకి. ఇంకా మిఠాయి వచ్చు, అలాగే ఖర్జూరం, మామిడి తండ్ర, నెక్స్ట్ వచ్చేసి జీళ్ళు, అలాగే బఠానీలు అయితే వచ్చినాయి అండి. మన ఆంధ్ర వెరైటీ స్వీట్స్ అన్నీ అయితే వచ్చినాయి. ఇంకా దాంట్లో మనకు నచ్చినవి అయితే ఇంతవరకు అయితే తీసుకున్నాము. చాలా అంటే చాలా టేస్ట్ బాగుందండి. మామిడి తండ్ర అన్నిటికన్నా టేస్ట్ చాలా బాగుంది. ఇంకా జీళ్ళు అయితే కొంచెం గట్టిగా అయితే ఉన్నాయండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఈ వీడియోలో ఏంటంటే మా ఇంటి అప్డేట్ అయితే ఇద్దాం అనుకుంటున్నానండి. ఆల్మోస్ట్ రేపు మార్చ్ వస్తే 1 ఇయర్ అయిపోతుంది మా ఇల్లు అయితే మొదలు పెట్టేసి. నిజంగా చెప్తున్నా, మొదలు పెట్టేటప్పటికైతే ఒక 6 నెలల్లో పూర్తి చేసేయాలని అనుకున్నామండి. 1 ఇయర్ వస్తుంది, ఇంకా ఏమీ పూర్తి అవ్వలేదు. ఇంకా ఆ రోజు ఏంటంటే చాలా రోజుల తర్వాత పని వాళ్ళు అయితే వచ్చారండి. మళ్ళీ ఆల్మోస్ట్ ఒక 2 మంత్స్ తర్వాత అయితే వచ్చారు. ఇంకేంటంటే పైన అసలు ఇన్ని రోజులు పెండింగ్ ఎందుకు పెట్టామంటే ఈ పైన ఒక రూమ్ అయితే వేపిద్దాం అనుకున్నామండి. ఇంకా అందుకనే పెండింగ్ అయితే పెట్టాము. ఇంకా ఆ రోజు అయితే వచ్చారు పని వాళ్ళు ఏంటంటే పైన రూమ్కి రాడ్లు అవి అయితే కట్టుకుంటున్నారు. అలాగే ఒక పక్కన ఏంటంటే ఇసుక, అలాగే ఈ బించులు ఇవన్నీ ఉంటాయి కదండి, రాళ్ళు ఇవన్నీ మోయటానికి అయితే ఆడకూల వాళ్ళు అయితే వచ్చారండి. ఇంకా ఆ రోజైతే ఆ పని అయితే చేస్తున్నారు. పైనుంచి అయితే వ్యూ అయితే అద్దరిపోతుందండి మా ఇంటి దగ్గర. ఈ పంట పొలాలు అన్నీ అయిపోయినాయి కదండి, పంటలు అవి కోసేశారు కదా. ఇంక మళ్ళీ నాట్లు వేయడానికి రెడీ చేయడానికి ఆ పొలాలన్నీ కాల్చుతున్నారనమాట. ఇంకా గడ్డి అవన్నీ, అందుకే ఇంత పొగ అయితే వస్తుందో అసలు మనకు తెలియకుండా మనం ఎంత పొల్యూషన్ చేస్తున్నామో అనిపించిందండి. ఇదిగో చూసారా, ఇలాగ రాడ్లు అయితే కడుతున్నారు. నెక్స్ట్ వచ్చేసి అసలు మా ప్లానింగ్లో అయితే ఈ పైన టెర్రస్ పైన రూమ్ అయితే అసలు ప్లానింగ్లోనే లేదండి. కాకపోతే అనుకోని పరిస్థితులు అయితే వేయాల్సి వస్తుంది. ఎందుకంటే మనం ఏంటంటే ఈ పక్కన స్టెప్స్ పై నుంచి వాటర్ అయితే కారకుండా హైట్గా అయితే ఒకలాగా గోడ అయితే కట్టి దాని మీద రేకులు అయితే వేసామండి. మెట్ల మీద నుంచి అది నీళ్ళు రాకుండా. ఇప్పుడు ఆ మూల హైట్ అయిపోయింది. యాక్చువల్లీ ఆ మూల హైట్ ఉండకూడదంటే ఈ పక్కన హైట్ ఉండాలండి దానికంటే. అందుకని ఇప్పుడు వచ్చేసి ఒక రూమ్ లాగా వేసి దానికన్నా ఒక 2 అడుగుల హైట్ అయితే పెడుతున్నాము. అదిగోండి అక్కడ చూపిస్తున్నాను కదా మెట్ల దగ్గర, దానికంటే ఇది కొంచెం హైట్ అయితే కడుతున్నాము. ఇంకా అందుకనే ఈ పైన రూమ్ అయితే అనుకుంటున్నామండి. కాకపోతే ఇంటి పనులు అంటే ఏంటంటే మనం అనుకున్నదే ఒక బడ్జెట్ అయితే ఆ బడ్జెట్ దాటిపోతుందండి. ఇంకొక పక్క వచ్చేసి వాష్రూమ్స్లోకి అలాగే షింక్ దగ్గర అది పైపులు అది కనెక్షన్ ఇవ్వడానికి అయితే వచ్చాడండి ప్లంబరు. ఇంకా అందుకని ఆ పైపులు అవి అయితే తీసుకొచ్చారు వెళ్ళి. ఇంకా మార్నింగ్ అయితే వచ్చి అన్నీ ఇచ్చే సామాన్లు అయితే తెప్పించి వెళ్ళాడండి. ఇంకొక చోట పని అర్జెంట్ ఉందని చెప్పేసి. మళ్ళీ నైట్ వచ్చేసి 7:30కి అలాగైతే వచ్చాడండి. ఈ 7:30కి వచ్చి 10:30 వరకు చేశాడండి. 2 days అయితే చేశాడు ఆ రోజు పని. ఇంకా ఆ పని అయితే పైప్ లైన్లు ఇవన్నీ వేయటము. ఇందాక చెప్పినట్టు ఇంటి పన్ను అంటే అసలు మామూలు విషయం కాదండి. చుక్కలు కనపడతాయి. మనం అనుకున్నదే ఒక బడ్జెట్ అయితే ఆ బడ్జెట్ డబల్ అయిపోతుంది. ఒక పక్క ఉండేసి మా వారికి ఇప్పుడే పొలంలో పనులు అయితే ఫుల్గా స్టార్ట్ అయిపోయినాయండి. ఎందుకంటే మళ్ళీ నాట్లు అవి వేయాలి కదా అందుకు. ఇంకొక పక్క ఏంటంటే ఇంటి పనులకు కూడా ఇప్పుడే వస్తున్నారు. ఇంకా పాపం అటు ఇటు తిరగలాకి ఇదైపోతున్నారండి. ఇంటి పని ఏముందిలో వాళ్ళే వచ్చి చేసేసుకుని వెళ్ళిపోతారు అనుకుంటానికి లేదండి. వాళ్ళకి ఏ చిన్న సామానం కావాలన్నా అప్పటికప్పుడు ఫోన్ చేసి సామానం తెచ్చేదాకా పని అయితే అట్లాగే ఆగిపోతూ ఉంటుందండి. ఇదిగోండి అసలు నేను మా కబోర్డ్స్ అవి వేసాక మీకు అసలు వీడియో కూడా తీసి చూపించలేదు. ఇంకా రోజు చీకటిగా ఉంది. ఇంకా అలాగే షూట్ అయితే చేశాను. ఇది వచ్చేసి కిచెన్లో కబోర్డ్స్ అయితే ఇలాగ వస్తాయండి. ఇంకా ఇక్కడ మనకు వచ్చేసి పైన గ్రానైట్ అది వస్తుంది, గ్యాస్ కట్ పైన అవంతాను. ఇక్కడ మా కిందింటి కాడ వచ్చేసి నార్మల్గా కిచెన్ ఒక రూమ్ లాగా ఉంటుంది కదా పైన, అందుకనే ఓపెన్ కిచెన్ లాగా అయితే పెట్టాము. ఇంక ఇది వచ్చేసి డైనింగ్ ఏరియాలోను ఇలాగైతే పెట్టించామండి, ఏమన్నా క్రాకరీస్ అవి పెట్టుకోవడానికి ఉంటాయని చెప్పేసి. నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చేసి టీవీ యూనిట్ అనమాట. కింద వచ్చేసి మనం వుడ్తో చేపిస్తే ఏంటంటే మనం ఇల్లు తడి బట్టలు అది పెట్టినప్పుడు వుడ్ అయితే పాడైపోతుందండి. అందుకనే ఫస్ట్ వచ్చేసి కింద వచ్చేసి షెల్ఫ్లు ఇలా పెట్టించి పైన వచ్చేసి వుడ్ వర్క్ అయితే చేయించాలి టీవీ యూనిట్కి. ఇది వచ్చేసి బెడ్రూమ్లో అనమాట. చీకటిగా ఉందండి, అయినా కొంచెం అలాగే అయితే తీసాను. మళ్ళీ రోజు అలాగే తీద్దాం వీడియో అనుకుంటున్నాను, మర్చిపోతున్నాను. ఇంకా మాతో పాటు పిల్లలు కూడా ఆ రోజు 10:30 వరకు అలాగే మేలుకొని వచ్చారండి పైకి. ఇంక ఇక్కడ వచ్చేసి ఇది వచ్చేసి పిల్లల బెడ్రూమ్లో అయితే ఇలా పెట్టించామండి కబోర్డ్స్ అవన్నీ. ఇంకా ఇవన్నీ వుడ్ వర్క్ అవన్నీ స్టార్ట్ చేయాలన్నమాట. ఇంకా ఇలాగైతే ఉంటుందండి ఇంటి పనులు అంటే.
ఈ ఒక పక్క ఈ పైప్ లైన్లు ఇవన్నీ చేశారు కదా, ఒకటే గోడకేంటి స్లాబ్కి ఏంటి అన్నిటికీ హోల్స్ అవి పెడతారు కదండి. ఇంకా అవి పెట్టాక వాళ్ళు వెళ్ళిపోయాక అసలు ఎంత దుమ్ము వచ్చిందో. మళ్ళీ పడుకుంటే నైట్ పొద్దున్నే లేచి ఆ పని అంతా చేయడానికి టైం వేస్ట్ అయిపోతుంది. మళ్ళీ పిల్లలకి స్కూల్ అది ఉంటుంది కదా అని మళ్ళీ వాళ్ళు వెళ్ళాక అవన్నీ నీట్గా కడుక్కుని బయట అవన్నీ పడుకునేటప్పటికి 11:30 అలాగ అయిపోయిందండి 2 days. ఇంటి పని అంటే మామూలు కాదు, జేబులో డబ్బులు అయిపోతాయి, ఒళ్ళు హోనం అయిపోతుందని అయితే అర్థమవుతుంది మాకు. ఇంక ఇలాగైతే జరిగింది. ఇంక ఇది వచ్చేసి దాని నెక్స్ట్ డే రోజు అనమాట. ఆ రోజు కూడా అలాగే నైట్ వచ్చాడు. నైట్ అయితే ఏంటంటే వాళ్ళు వచ్చినప్పుడే మనం చేయించుకోవాలండి. మళ్ళీ వాళ్ళు వచ్చినప్పుడు వద్దులే మార్నింగ్ పూట రమ్మంటే మళ్ళీ వాళ్ళు రారండి, ఆ వంక ఈ వంక చూపించేసి ఇంకా రారని చెప్పేసి ఇంక వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళ వెనకాల ఉండి చేయించుకుంటున్నాము. ఏదేమైనా మన ఇంటికి మనం ఇలా వెనకాలే ఉండి పని చేయించుకుంటే ఆ సాటిస్ఫాక్షనే వేరండి, ఒక్కొక్క పని అలాగా. కానీ ఇల్లు అంటే అసలు మామూలు విషయం కాదండి, ఎన్ని పనులు ఉంటాయో కదా. నేను ఇదే ఫస్ట్ టైం ఇల్లు కట్టేటప్పుడు అది ఇలా చూడటము. ఇంకా మా వారైతే కొంచెం అనుభవం ఉంది, ఎందుకంటే మాది కింద ఇల్లు అది కట్టించినప్పుడు అది అనుభవం ఉంది. నేనైతే ఇదే ఫస్ట్ టైం అనమాట ఇవన్నీ చూడటం. ఇంక ఇలాగైతే ప్లంబర్ అయితే వర్క్ చేస్తూ ఉన్నాడండి. వాళ్ళ అబ్బాయిని కూడా తీసుకొచ్చాడు తనతో పాటు. వాళ్ళు ఏంటంటే చిన్నప్పటి నుంచే పనులన్నీ నేర్పించేస్తారండి, ఇలా వెనకాల తిప్పుకొని పిల్లలకి. చదువు మీద ఒక్కటే ఆధారపడరు అనిపించింది నాకైతేని. ఇంకా ఆ పిల్లోడు వచ్చేసి 3rd standard, వాళ్ళ నాన్నకన్నా ఎక్కువ పని చేశాడండి ఆ పిల్లోడు. గ్రిల్లింగ్ మిషన్ పెట్టి వాల్కి హోల్స్ పెట్టడం అవన్నీ చేశాడు. నేనైతే షాక్ అయిపోయాను నిజంగా. మనమైతే మన పిల్లల్ని మనం పడిన కష్టం వాళ్ళకి పడకూడదని చెప్పేసి వాళ్ళకి చాలా గారం అయితే పెట్టేస్తూ ఉంటాము. ఇంకా సో ఇంతేనండి ఈరోజు వీడియో వచ్చేసి. మా కొత్త ఇంటి అప్డేట్స్ అయితే ఇచ్చాను ఈ వీడియోలో. ఇంకా నచ్చితే లైక్ ఇవ్వండి, కొత్తగా చూసే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ కూడా చేసేయండి. ఇంతేనండి వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.